ఏపీలోని అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్. వైసీపీ కాలంలో స్కూళ్ల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు లోకేష్. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తెలుగు భాష అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకోవాలని మండలి బుద్ధప్రసాద్ అసెంబ్లీ వేదికగా కోరారు. ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగబోతోంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టేందుకు గులాబీ టీం రెడీ అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చామని నేతలు చెప్పారు కేసీఆర్. ప్రభుత్వ హామీలపై నిలదీయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై కాంగ్రెస్ డిమాండ్లపై ప్రశ్నించే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది చేపల పులుసు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు దీనిపై వివాదం రాజుకుంది. ఏపీకి నీళ్లు తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. మిన్నకుండి చూస్తోందని మండిపడుతోంది బీఆర్ఎస్. నీటి వాటాలపై నిలదీయాల్సిన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయవాడ వెళ్లి చేపల పులుసు భోజనం చేసి సైలెంట్ గా ఉన్నారని హరీష్ రావు ఆరోపించారు. కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీర ప్రాంత కోతపై టీవీ9 లో వచ్చిన కథనాలకి స్పందించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఉప్పాడ తీర ప్రాంతం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. కోతకి గురవుతున్న ప్రాంతాన్ని పటిష్టపరిచేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు చెప్పారు. ఆ ప్రాంతంలో జరగబోయే సంక్షేమ, ఉపాధి కల్పన, అభివృద్ధిని మీరే చూస్తారు అని చెప్పారు. టూరిజం శాఖకు ఆ ప్రాంతాన్ని అప్పగిస్తున్నామని చెప్పారు నాదెండ్ల. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ నెల 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్. సభా ప్రాంతంలో ఎస్పీ బిందు మాధవ్తో కలిసి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధాన వేదిక, మహిళా గ్యాలరీల ఏర్పాటుపై సూచనలిచ్చారు. ట్రాఫిక్ మళ్లింపు, సభా ప్రాంగణం, హైవే వెంట సీసీ కెమెరాల ఏర్పాటుపై చర్చించారు మంత్రి మనోహర్. ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమరావతిలో పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్మెంట్ అంశంపై వర్క్ షాప్ జరగనుంది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కాబోతున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్ లో నిర్మించిన సివి రామన్ బ్లాక్, గంగా హాస్టల్ భవనాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి సీఎం మాట్లాడతారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ విచ్చలవిడిగా జరుగుతోందన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. నియోజకవర్గాల వారీగా లోకల్ ట్యాక్స్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మద్యం అమ్మకాలపై అల్లుడు ట్యాక్స్ అమలవుతోందని బాటిల్పై 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. నంద్యాల జిల్లాలో ఒక ఎమ్మెల్యే కేజీ చికెన్ పై 10 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. రామాయపట్నం పోర్ట్ బ్రేక్ వాటర్ నిర్మాణానికి తరలించే రాయితీకి కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు లోడుకి 1000 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని విమర్శించారు అప్పలరాజు. విశాఖలో హైగ్రీవా డెవలపర్స్ కి కేటాయించిన భూమి రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. 12 ఎకరాల 51 సెంట్ల భూమిని వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆ భూమి విలువ 250 కోట్లకు పైగానే ఉంటోంది. వృద్ధాశ్రమం, అనాథ శరణాలయం నిర్మిస్తామని ప్రభుత్వం నుంచి రాయితీపై భూమిని తీసుకుని ఆ ప్రాజెక్టులు చేపట్టకపోగా హైగ్రీవా సంస్థ అడుగడుగునా అక్రమాలకు పాల్పడిందని గుర్తించారు. నిబంధనలకి విరుద్ధంగా ఆ భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లుగా ప్రభుత్వం నిర్ధారించింది. ఆ భూముల్ని వెనక్కి తీసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలని విశాఖ జిల్లా కలెక్టర్ని ఆదేశించింది ప్రభుత్వం. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసులో నోటీసులు పంపించారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశించారు. పోర్టు వాటాల అక్రమ బదిలీపై సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డితో పాటు విజయసాయిపై కేసు నమోదైంది. కేవీరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో గతంలో ఈడీ విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. తన భర్త ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించింది అమృత. సోషల్ మీడియా ద్వారా తన భావాలు పంచుకుంది. మార్చి 10ని గుర్తు పెట్టుకుంటానంటూ రాసుకొచ్చింది. ఈ రోజుని మర్చిపోలేను, ప్రణయ్ ఆత్మకు శాంతి కలగాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అమృత. తిరుపతి మినర్వా గ్రాండ్ హోటల్లో ప్రమాదం జరిగింది. ఓ గదిలోని ఫాల్ సీలింగ్ ఊడిపడింది. హోటల్లోని 3వ అంతస్తులో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో సూట్ రూమ్ లో 5గురు విజిటర్స్ ఉన్నారు. పెచ్చులు ఊడిపడటంతో వారంతా భయపడిపోయారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే హోటల్ మినర్వా గ్రాండ్ యాజమాన్య నిర్లక్ష్యంపై విజిటర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్, ఫైర్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. 3వ అంతస్తులోని గదుల్లో ఉన్న విజిటర్స్ ని ఖాళీ చేయించి మరో హోటల్కు పంపారు పోలీసులు.
దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఐటీ దాడులు చేసింది. మాదాపూర్లోని ఆఫీసులో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. డైరెక్టర్ల ఆఫీసులో కూడా తనిఖీలు చేశారు. కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు, రికార్డులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కో విద్యార్థి నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నట్టుగా గుర్తించారు. శ్రీ చైతన్య సంస్థలో వేల సంఖ్యలో విద్యార్థులు ఉండడంతో ఫీజులు, రికార్డుల మధ్య తేడాలు ఉన్నట్టుగా గుర్తించారు. లెక్కల్లో తేడాలను తనిఖీ చేశారు ఐటీ అధికారులు. సాఫ్ట్వేర్ అవకతవకలపై ఆరా తీస్తున్నారు అధికారులు. ములుగు జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. దత్తత తీసుకున్న తాడ్వాయి మండలం కొండపట్టి గ్రామాన్ని సందర్శిస్తారు గవర్నర్. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు కూడా చేస్తారు. ఇక అనంతరం మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుంటారు గవర్నర్. గవర్నర్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా మంత్రి సీతక్క హాజరు కాబోతున్నారు. అనకాపల్లి జిల్లా ఉపమాకలో వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. కళ్యాణోత్సవానికి కుటుంబ సమేతంగా హాజరయ్యారు హోంమంత్రి అనిత. నేత్రపర్వంగా స్వామివారి ఎదురు సన్నాహ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి రథోత్సవం నిర్వహించగా వేలాది మంది తరలివచ్చారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 13 కంపార్ట్మెంట్స్ లో వేచి ఉన్నారు భక్తులు. నిన్న శ్రీవారిని 69,746 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4,27,00,000 రూపాయలు వచ్చింది. ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎంఆర్పీఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రుద్రారపు రామచంద్రం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో డప్పు కళాకారుల ప్రదర్శన చేశారు. తహసీల్దార్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేశాకే గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట ఎస్ఎల్బీసీ టనల్ ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజుకు చేరుకుంది. గల్లంతైన మరో 7గురి ఆచూకీ కోసం రోబోలతో కాలుస్తున్నారు. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన 2వ స్పాట్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇక టన్నెల్లోని 2 మినీ జేసీబీలతో శిథిలాలు తొలగిస్తున్నారు. షిఫ్ట్ల వారీగా సహాయక చర్యల్లో మొత్తం 11 ఏజెన్సీల రెస్క్యూ బృందాలు పాల్గొంటున్నాయి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల ప్రజలను కోతులు హడలెత్తిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కోతుల బెడదతో ఉద్యోగులు, మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర తిష్టవేసిన కోతులు వైద్యం కోసం వచ్చే రోగులపై దాడులు చేస్తున్నాయి. దీంతో రోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. తెలంగాణలో నేడు గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేయనుంది టీజీపీఎస్సీ. నిన్న గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థుల మార్కులు ప్రకటించింది. ఒక్కో పేపర్ కు 1000 చొప్పున చెల్లించి ఈ నెల 24 వరకు మార్కుల రీకౌంటింగ్ అప్లై చేసుకునే అవకాశం కల్పించింది. రీకౌంటింగ్ పూర్తయిన తర్వాత జనరల్ ర్యాంకింగ్స్ ఉంటాయని చెప్పారు టీజీపీఎస్సీ అధికారులు. ఈ నెల 20 లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు ఇవ్వాలని నిర్ణయించింది టీజీపీఎస్సీ. ఈ నెల 14న గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయబోతున్నారు. ఈ నెల 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఈ నెల 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు విడుదల చేయనుంది. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలోని ఇందిరా చౌక్ జంక్షన్ దగ్గర గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఒడిశా రాష్ట్రానికి చెందిన 3 వ్యక్తులు బైక్ పై 8 కేజీల గంజాయిని తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి గంజాయితో పాటు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి కేసులో మొత్తం 4గురిని అదుపులోకి తీసుకున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. చిత్తూరులో 8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు 1 టౌన్ పోలీసులు. ఇచ్చాపురం నుంచి గంజాయి కొనుగోలు చేసి చిత్తూరుకు తీసుకొచ్చారు స్మగ్లర్ మణి. ముందస్తు సమాచారంతో చిత్తూరు రైల్వే స్టేషన్లో స్మగ్లర్ మణిని అదుపులోకి తీసుకున్నారు. 3 లక్షల రూపాయల విలువైన గంజాయితో పాటుగా బైక్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా వివరాలు వెల్లడించారు నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్. మొత్తం 12 మందిని అరెస్ట్ చేసి 42 మొబైల్స్, 7 ల్యాప్టాప్స్, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్లో ఉంటున్న వినీత్ అనే వ్యక్తి ఆన్లైన్ ద్వారా నగదును ట్రాన్స్ఫర్ చేస్తూ బెట్టింగ్ దందా నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కర్ణాటక నుంచి వచ్చిన సంతోష్, భరత్ కుమార్లు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. మారిషస్ చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ ప్రధాని నవీన్ రామ్గులం ఘన స్వాగతం పలికారు. 200 మంది ప్రముఖులు మోదీకి వెల్కమ్ చెప్పారు. మారిషస్ సైన్యం గౌరవ వందనాన్ని స్వీకరించారు మోదీ. రేపు జరిగే మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు భారత ప్రధాని ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ప్రధాని మోదీని కలిసేందుకు మారిషస్ లోని ప్రవాస భారతీయులు పోర్ట్ లూయిస్ లోని హోటల్ కు చేరుకున్నారు. ప్రధాని మోదీ 10 ఏళ్ల తర్వాత మారిషస్ వెళ్లారు. హవేరీ టౌన్ లో జరిగిన చోరీ కేసును కర్ణాటక పోలీసులు 4 రోజుల్లో ఛేదించారు. చిత్తూరు జిల్లాలోని ఓజీ కుప్పంకు చెందిన జగదీష్ ని అరెస్ట్ చేసి అతని నుంచి 30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 6న కారు నుంచి నగదు దొంగిలించాడు. ఏపీ పోలీసుల సాయంతో అంతరాష్ట్ర దొంగని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. తమిళనాడులో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తూత్తుకుడి, కడలూరులోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఆయా ప్రాంతాల్లో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.